బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముచ్చటగా 3 రోజులే నవ్యాంధ్రలో హోరాహోరీ ప్రచారానికి మరో 3 రోజుల్లో తెరపడనుంది. దీంతో అభ్యర్థులంతా ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడంలో తలమునకలవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోజు 2-3 జిల్లాలను చుట్టేస్తున్న చంద్రబాబు నేడు 2 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రకాశంతో పాటు గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కందుకూరు, సంతనూతలపాడు, చీరాలలో రోడ్ షోలలో పాల్గొంటారు. సాయంత్రం గుంటూరు జిల్లా పొన్నూరు, చిలకలూరిపేటలో రోడ్ షోలో పాల్గొంటారు. ఇక వైసీపీ విషయానికి వస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఈ రోజు విరామం ప్రకటించారు. తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు. ఈ రోజు జగన్ అమరావతిలోనే ఉంటారు. జగన్తో పాటు విజయమ్మ, షర్మిల కూడా ప్రచారానికి విరామం ప్రకటించారు. ఇక జనసేన విషయానికి వస్తే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ఈ రోజు వాయిదా వేసుకున్నారు. అనారోగ్య కారణంగానే విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. నిన్న విజయనగరం జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ కు వడదెబ్బ తగిలింది. దీంతో నిన్నటి సత్తెనపల్లి, తెనాలి ప్రచార సభలను రద్దు చేసుకున్నారు. నీరసం తగ్గకపోవడంతో ఈ రోజు ప్రచారానికి విరామం ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.